సవాళ్ళు ప్రతి సవాళ్ళు. కారు కంటే సర్కారు పెద్దది. సో ఆ సర్కారు కంటే రాష్ట్రంలో ఏదైనా పెద్దది ఉందా అని అంటే అమరవీరుల స్తూపం మాత్రమే పెద్దగా ఉందని మేము అందరం నమ్ముతాం. 4 కోట్ల మంది కూడా నమ్ముతారని చెప్పి మేము అనుకుంటున్నాం. కాబట్టి చిన్న వేదికలు ఎందుకు? ఎందుకంటే మీ బీఆర్ఎస్ భవన్ కి మీ కేసీఆర్ వచ్చే పరిస్థితి లేదు. మీ కార్యకర్తలే వస్తున్నటువంటి కాబట్టి అక్కడ దాకా అన్నప్పుడు తెలంగాణ భవన్ కి వస్తాను. దాని తర్వాత మళ్ళీ కరెక్షన్ కూడా చేసిన ఆడికి ఎందుకే ఇంకా పెద్ద వేదికకి వద్దాంపా గన్ పార్క్ ఆడికి వస్తున్న పదా అని చెప్పి ఆయన ఆడికి వచ్చుడు కూడా జరిగింది. మీరు ఆడికి రండి అన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ నాయకుడు అయినటువంటి కేసీఆర్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఆదానికి ప్రభుత్వానికి మనం పోతే వాళ్ళు ఏదో ఊహించుకుంటుంటారు, వాళ్ళు గాలిలో వెళ్ళిపోతుంటారు. అంత సినిమా వాళ్ళకి లేదు. కాబట్టి మనం ఏకంగా గన్ పార్క్ ఆడికే పోదాం అనేటటువంటి నిర్ణయం తీసుకున్నాం, ఆడికి పోయినాం. సార్ ఇదంతా పక్కనేస్తే ఎప్పుడన్నా చరిత్రలో 10 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు, లేకపోతే బీజేపీ కూడా 12 ఏళ్ల సంది అధికారంలో ఉంది కేంద్రంలో. ఎవరైనా ప్రతిపక్షాలు సవాల్ చేస్తే గన్ పార్క్ ని మొత్తం బంద్ చేయించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉండే, లేకపోతే ఓయూలో కనీసం అడుగు పెట్టినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉండే. టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ఏ రోజన్నా ప్రతిపక్షాలు కనీసం గన్ పార్క్ కాడ ధర్నాలు చేయనిచ్చినారండి వాళ్ళు? అట్లాంటిది మనం ఈరోజు మన ప్రభుత్వంలో ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే ఉల్టా ఛాలెంజ్ లెక్క తీసుకొని ఛాలెంజ్ స్వీకరించడం కాదు, అసెంబ్లీ సెషన్స్ ఎప్పుడన్నా పెడతామని చెప్పి పొద్దున 10 గంటలకి మొదలు పెట్టుకుంటే 3:15 గంటల దాకా తెలంగాణ దాకా 17.5 గంటల పాటు అసెంబ్లీ సెషన్స్ అని చెప్పి రికార్డు కొట్టిన చరిత్ర కూడా ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఆ రోజు కూడా ఆర్థిక పరమైన ఇష్యూస్ మొత్తం మనం మాట్లాడుకున్నాం. వాళ్ళు సేమ్ ఇదే పాత చింతకాయ పచ్చడి లెక్క 3,20,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి, మీరు ఎక్కువ చెప్తురు తప్పులు చెప్తురు అని అంటే, అయ్యా నువ్వు బడ్జెట్ చెప్తున్నావు, బడ్జెట్ ఇతర సంబంధించిన చెప్తలేవు, అది కాళేశ్వరం అయినా మిషన్ భగీరథ అయినా ప్రకాశాన్ని ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని మీద అన్ని అప్పుల కుప్ప పాతది కొత్త కలిపితే 8,11,000 కోట్ల రూపాయల అప్పు మా నెత్తి మీద పెట్టినవు. ఈరోజు ఇవన్నీ చేసినప్పుడు కూడా సంక్షేమాలు ఆర్థికంగా అసలు 1వ తారీఖు జీతాలు ఇవ్వలేనటువంటి దుస్థితులలో తెలంగాణ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ నడిపింది అనేది అయితే నిజమే కదా. రైతు బంధు పైసలు కావాలంటే ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకుంటే తప్ప రైతు బంధు పైసలు ఇవ్వలేనటువంటి పరిస్థితికి తీసుకుపోయింది మనకు యాదుకుంది కదా. వాళ్ళ రైతులు కాదు, రైతుల కుప్పల మీద చచ్చిపోతే పక్కకు పెడితే సొంత సర్పంచులు వాళ్ళు ఇజ్జత్కి సవాల్ అని చెప్పి కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటే జోబుల పైసలు ఇచ్చుకుంటే ఆ పైసలు రాకపోతే బిల్లులు క్లియర్ కాకపోతే వాళ్ళ పార్టీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు సార్. ఆ దానప్పుడు మనం పోయి నిలబడ్డాం, వాళ్ళకి పార్టీలతో సంబంధం లేదు. ఇప్పుడు గన్ పార్క్ కు మీరు రమ్మన్నప్పుడు గన్ పార్క్ కు పిలిపించుకుంటే అయిపోయేది. ఎందుకు అరేంజ్ పోయినాం? ఇప్పుడు కాదు, మేము పోయినాం, మేము ఆడికి రావాలి. నువ్వు డ్రామాలు చేయడానికి రావద్దు కదా, నువ్వు ఆడికి చెప్పుకోనికి ఆడికి రా. మాకంటే ముందు వచ్చి కూర్చో 9 గంటలకు కూడా వద్దాను. మేము ముందు పోయినాం, తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి ఆపేశారు కదా పోలీసులు. కాదు, మేము ముందు పోయినాం సార్, ఇంకా మనం ముందు పోయినాం. నేను ఇది కూడా అంటున్నా, ఈ రోజు మీరు తీసుకొచ్చినటువంటి సవాళ్ళు ఏంటివండి? ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకు ఎవరైనా కూడా పోలీసుల అడ్డంకులు లేకుండా, వేదికల డిస్ప్యూట్ లేకుండా అందరం కూడా స్వేచ్ఛగా మాట్లాడుకునేటటువంటి వేదిక అసెంబ్లీ. ఈ చర్చలు ఆర్థికపరమైనటువంటి అప్పుల వ్యవహారమైనా, అది సోషల్ వెల్ఫేర్ వ్యవహారమైనా పారదర్శకంగా ఆధారాలు ఏమున్నా చూపించుకొని మాట్లాడేటటువంటి వెసులుబాటు ఇదే అసెంబ్లీలో ఉంటది కదా. మేము నిజంగానే నీ నోరు గిట్ట నొక్కే ప్రయత్నం గిట్ట చేస్తే ప్రజలు మొత్తం చూస్తూనే ఉంటారు కదా. మరి అట్లాంటప్పుడు ఆ వేదికలు అప్పుడు ఛాలెంజ్ చేసి తొడలు కొడతారు, యూటర్న్ తీసుకొని తోకముడిచి పారిపోతారు. ఇది వీళ్ళకు ఉన్నటువంటి అలవాటు. ఇక ఆరోపణల వ్యవహారం అంటారా? హెచ్సియు వ్యవహారం ఉత్తానే 10,000 కోట్ల రూపాయలు, మూసీ వ్యవహారం ప్రక్షాళన అనగానే 1,00,000 కోట్ల కుంభకోణం అంటారు, హెచ్ఐఎల్టీపీ అనగానే 5,00,000 కోట్ల కుంభకోణం అంటాడు, మరి ఇంకా ఏదో బొగ్గులు అనగానే 20,000 కోట్ల కుంభకోణం. నోటికి ఎంత వస్తే అంత. ఏం సార్ మనం అట్లా మాట్లాడితే జనాలు నవ్వుతున్నారు సార్ అంటే మీకెందుకు రాబాయి, మీరు అవైతే మాట్లాడుర్రి. బట్టగాల్చి మీదేస్తే వాళ్ళే దూడ్చుకుంటుంటారు. 10 సార్లు అబద్ధాన్ని చెప్తే అదే కొంతమంది కాకపోతే కొంతమంది అన్న నిజం అనుకుంటారు. మన పార్టీది ఒక్కడు కూడా లేదు కదా అనేటటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ అలా ఉంది. అది వాస్తవం కాదా? నీకు అసెంబ్లీలో వేదికిచ్చి కాళేశ్వరం కుంభకోణం మీద మాట్లాడదామని చెప్పి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే మామంటే తప్పించుకున్నాడు. నేనేడో తప్పులే పడాలని చెప్పి అల్లుండి పంపిస్తే నా రాజకీయ జీవితం ఏడు ఆగమైపోతుందో అని చెప్పి నువ్వు డుమ్మా కొట్టిపోయినావు. నువ్వు నేను నేతలు మొత్తం బాయ్కాట్ చేసిరు. సెషనే స్టార్ట్ కాకుండా కూడా డుమ్మా కొట్టి బయటికి బయట తోక ముడిచి పారిపోయింది అనకపోతే ఏమంటారు సార్? మేము ఛాలెంజ్ స్వీకరించినాం, సెషన్స్ పెంచుతామన్నాం, ఇంకెన్ని రోజులు కావాలని చెప్పని అడిగినాం. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు ఏదైనా ఆరోపణ చేస్తే దానికి బజార్లోనే సిద్ధమన్నాం, అసెంబ్లీలోనే సిద్ధమన్నాం. ఈ హైడ్రామాలో ఫోన్ కొట్టి ఇగో చూడండి ఫోన్ ఎత్తుతలేడు, ఆటోల కాడ కెమెరాలు పెట్టుకోండి, నేను ఆటోలలో పోతున్నా. ఈ డ్రామా బాధలు నడవవు. మీరు 10 ఏళ్ళు డ్రామాలే చేసిర్రు. ఆర్థికంగా రాష్ట్రాన్ని ఎట్లా దివాలా చేసిరో జనాలకు మొత్తం తెలియదా? మూసిని ప్రక్షాళన చేయగలిగినవా? మెట్రోని ఎక్స్టెన్షన్ చేయగలిగినవా?
లేకపోతే సమయానికి కనీసం జీతాలు ఇవ్వగలిగినవా, నిరుద్యోగులకి కొలువులు ఇవ్వగలిగినవా? నీ చరిత్ర ఏందా నువ్వు మమ్మల్ని సవాల్ చేయనికే? మేము వచ్చినాక ఆఖరికి ఉచిత కరెంట్ ఇచ్చినామని అంటాడు. ఉచిత కరెంటు డిస్కంలో మొత్తం బకాయిలే పెట్టిండు. ప్రభుత్వ కార్యాలయాల కరెంటు బిల్లులు కూడా ఎగ్గొట్టి పంగనామాలు పెట్టినటువంటి పరిస్థితి. దీనికి ఒక లెక్క పత్రం లేకుండా సంస్థలను మొత్తం విచ్ఛిన్నం చేసేసి ఇష్టానుసారంగా తాత ముత్తాతల ఆస్తుల లెక్క రాష్ట్రం ఆస్తులను వ్యవహరిస్తే బిడ్డ ఒక జిల్లాను పంచుకుంటుంది, అల్లుడు ఒక జిల్లాను పంచుకుంటాడు, కొడుకు ఒక జిల్లాను పంచుకుంటాడు. ఆస్తులు పంచుకున్నట్టు ముక్కలు చేసుకొని ఈరోజు కుంభకోణాలకు పాల్పడ్డ వాళ్ళు ఈరోజు సూక్తులు చెప్తామనంటే ఎట్లా సార్? మరి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న ఆర్థిక పరిస్థితి ఇలా ఉంటే మరి దానికి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది కదా. అధికార పత్రాలు కానీ శ్వేతపత్రాలు కానీ విడుదల చేసి వాళ్ళకి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతిది కూడా ఈరోజు సంక్షేమం ఆర్టీసీ బస్సులలో తిరుగుతుండ్రు. బకాయిలు కట్టకపోతే ఆర్టీసీ నడుస్తుందా అండి? 10,000 పైచీలకు కోట్లు వేసినందుకు పెద్ద ఎత్తున మనం కార్యక్రమం కూడా చేసినాం. దానికి సపరేట్ గా శ్వేతపత్రం ఏంది? 10,000 పైచీలకు కోట్లు కేవలం ఆర్టీసీలో మహిళా మనులని మనం ఉచితంగా ఏదైతే రవాణా కల్పించినామో దాని గురించి పెద్ద ఎత్తున బట్టి విక్రమార్క గారి యొక్క అధ్యక్షతన కార్యక్రమమే చేసి మనము 200 యూనిట్ల కరెంటు బకాయి ఉంటే ఈరోజు నడిచేటటువంటి పరిస్థితి ఉందా? ఆ రోజు అంటే తెలంగాణ రాగానే 2014లో మిగులు బడ్జెట్ తోటి నడిచినాం. కాబట్టి వాళ్ళు బకాయిలు పెట్టుకుంటూ పోయినా కూడా నడిచిపోయింది. ఇప్పుడు బకాయిలు పెట్టుకుంటే నడిచే పరిస్థితి లేదు మేడం. అప్పులు అనేటటువంటిది కూడా మళ్ళీ ఇస్తారో ఎవరో కమిషన్ ప్రాధాన్యత వాళ్ళది ఉండే కాబట్టి 11%, 12% దాకా మితిలోకి తీసుకొని వచ్చిండ్రు. ముఖ్యమంత్రి గారు 4 సార్లు కాకపోతే 10 సార్లు ఢిల్లీ పోటీ తిరిగి మాకు అంతంత అయితే భారం అయిపోతుంది సార్, మాకు ఆర్థిక క్రమశిక్షణ జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి 4.5 నుంచి 5.5, 6.5%కి ఇంట్రెస్ట్లు తగ్గించుకొని ఆర్థిక భారాన్ని మనం క్రమశిక్షణలోకి తీసుకొని వచ్చినాం. 1 తారీఖు జీతాలు ఇస్తున్నామా లేదా? మేము అంత కష్టాలలో నువ్వు ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకుంటే తప్ప రైతు బంధు వేయలేనటువంటి పరిస్థితులలో నువ్వుండే, 1వ తారీఖు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితులలో నువ్వుండే, మేము వచ్చినప్పటి నుంచి జీతాలైనా అసలు ఎట్లా సాధ్యమైతే అనేటటువంటి సంక్షేమాలు అనేది మనం చేసుకుంటూ పోతున్నాం కదా. ఏ వాగినాయి నాకు చెప్పండి. ఒకసారి అడుగుదాం. రావుల శ్రీధర్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయ్యారు, ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. రావుల శ్రీధర్ రెడ్డి గారు